ప్రభు పేటకుండా సంఘ బిడ్డలందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి మీరంతా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలంచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనవరి నెల అంతా కూడా గడిచి మరలా నూతన నెలలోనికి, నూతన శుక్రవారంలోనికి, మొదటి శుక్రవారంలోనికి ప్రవేశపెట్టిన దేవునికి గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. దినములు జరిగిపోచున్నాయి, నెలలు జరిగిపోచున్నాయి. అప్పుడే ఒక నెల పూర్తయిపోయి ఉన్నది. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒంటరిగా ప్రార్థన చేయొచ్చా? ఒంటరిగా ప్రార్థన చేస్తే అయిపోద్దా? సరిపోతుందా? చేయొచ్చా అండి? యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేసి ఉన్నాడు. దావీదు గారు ప్రార్థన చేసి ఉన్నారు రోజుకు 7 సార్లు. దానియేలు గారు ప్రార్థన చేసి ఉన్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఇంకా చాలామంది భక్తులు. యాకోబు గారు కూడా రాత్రి అంతా ఒంటరిగా ప్రార్థన చేసి ఉన్నారు. ఈ ఒంటరిగా చేసిన ప్రార్థనలు తప్పని నేను అన్ను, కానీ ఒంటరిగా ప్రార్థన చేస్తే వారికే మేలు. ఒంటరిగా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి వరకే. మన ఒంటరి ప్రార్థన మన జీవితాన్ని క్రమపరుస్తుంది. మనం ఒంటరిగా చేసే ప్రార్థన మనకి మేలు జరుగుతుంది. ప్రార్థన యేసుని సందర్శన అనే పాటలో కూడా ఉంటుంది కదా, ఒంటరిగా ప్రార్థన చేస్తే నువ్వు యేసులా మారుతావు. ఒంటరిగా ప్రార్థన చేస్తే నువ్వు యేసు వంటి మనసు కలిగి ఉంటావు. మరి ఒంటరిగా ప్రార్థన చేయకుండా ఏంటండి? ఒంటరిగా ప్రార్థన చేస్తే ఇప్పుడు వరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనకి ఎన్నో ప్రాముఖ్యమైన అంశాలను ఇప్పుడు వరకు మనం చర్చించుకుంటూనే ఉన్నాం. 2002 సంవత్సరం నుండి కూడా ప్రార్థన అంశాలు, ఇంకా ముందు నుండి ఉన్న విశ్వాసులు కూడా ప్రార్థన అంటే ఇది, ప్రార్థన అంటే అది, ప్రార్థన స్థితిని మార్చేది, ప్రార్థన గతిని మార్చేది, ప్రార్థన మనస్సును మార్చేది, ప్రార్థన ఉజ్జీవాన్ని నింపేది. ప్రార్థన అంటేనే ఎన్నో ప్రాముఖ్యమైన అంశాలని దైవ సేవకులు వివరిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చాలామంది ఒంటరిగా ప్రార్థన చేస్తారు. నేను అంటాను, ఒంటరి ప్రార్థన కంటే ఒక భాగస్వామ్యంతో ఉన్న ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. భాగస్వామి అంటే ఏంటో తెలుసా అండి? మీ భాగస్వామి ఎవరు? మీ భార్య. భాగస్వామి అంటేనే మొదటగా బయలుదేరేది భార్య. 3 ముళ్ళేసి ఆ భార్యను తీసుకొస్తాడు ఆయన. అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒకరు ఇద్దరుగా మారడం, ఆ ఇద్దరు ముగ్గురుగా మారడం, ఆ ముగ్గురు నలుగురుగా మారడం. నిజమే, కుటుంబంగా ప్రార్థిస్తే ఏం జరుగుతాయి? కలతలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంగా ప్రార్థించిన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈరోజు దేనికైనా సరే భాగస్వామ్యం కావాలి. ఒక కుటుంబానికి ఒక భర్తకి భార్య భాగస్వామి అయితే, ఒక భార్యకి భర్త భాగస్వామి, బిడ్డలకి తల్లిదండ్రులు భాగస్వాములు, వారు ఎదిగే వరకు. ఇవి మంచి విషయాలకేనా అంటే చెడ్డ విషయాలు కూడా భాగస్వామ్యం ఎత్తుక్కుంటున్నారు. ఏంటి ఆ భాగస్వామి అంటే? ఒక నేరం చేయాలంటే ఒకడో చేసేస్తాడా? అడిగి ఇంకొకడినే లింక్ పెట్టుకుంటాడు. ఆడు నేరం చేయడానికి అందులో భాగస్వామ్యం తీసుకుంటాడు. దొంగతనం చేయాలన్నా, ఒరే ఆ ఇంటికి వెళ్తాం, నువ్వు బీరువా పగలగొట్టే పని నీదైతే బయట తలుపు పగలగొట్టే పని నాది. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు పంచుకుండే డ్యూటీ మాత్రం ఇద్దరిదే. ఇలాగా భాగస్వామ్యాలు ఎంచుకుంటూ ఉంటారు. అబద్ధం ఆడటంలో కూడా భాగస్వామ్యం ఉన్నారు. మన దేవుని గ్రంథంలో కూడా ఉన్నారా లేదా అండి? ఎవరో అబద్ధం ఆడారు. మేము ఇంతకే అమ్మాము. అననీయ సప్పీరాలు ఏం చేశారంటే మేము ఇంతకే అమ్మామని అబద్ధంలో భాగస్వామ్యం. అయితే ఈరోజు నేను మీకు చెప్పే ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే ప్రార్థనలో భాగస్వామ్యం ఉండాలని. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో భాగస్వామ్యం ఉండాలి. ఏంటండి, మేము ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతగానో ముందుకు సాగుచున్నాం కదా, ఇప్పుడు ప్రార్థనలో భాగస్వామ్యం అంటారేంటి? మాతో కలిసి ఎవరు ప్రార్థన చేస్తారంటే, అందుకే ఈ శుక్రవారపు ఉపవాసపు ప్రార్థనలు 2002 సంవత్సరం, అది మా పెళ్ళి 4వ సంవత్సరం అనుకుంటాను. ఆ టైంకి అయ్యగారు బాధపడుతున్నారు. మన దైవ సేవకులు రాజపాల్ గారు, అయ్యో చాలా ఇరుకుగా ఉంది, విశాలంగా ఉంటే బాగున్న మందిరం కట్టాలి. ఒక ప్రక్క గృహము, ఒక పక్క మందిరం. ఈ మందిరంలోనే పురుషులు స్త్రీలు అందరూ కూడా కలిసి
కూర్చొని ఉంటున్నారు, ఒకరి మీద ఒకరు కాళ్ళు వేసుకునే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇలాంటి టైంలో ప్రార్థన చేద్దాం అంటే మేము ముగ్గురం ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రార్థన చేద్దామని ఆలోచన వస్తే మీరు నేను ఉన్నాం కదా, మా ఇద్దరం భాగస్వాములం కదా, ఇదిగో మరలా అత్తయ్య మావయ్య ఉన్నారు కదా, మనం నలుగురు ఒక కుటుంబంగా ప్రార్థన చేస్తే సరిపోని ఆ సంఘటనని అప్పుడు ఆలోచన చేసి 2002వ సంవత్సరంలో పూర్ణరాత్రి ప్రార్థన అని ఏం చేశారండి, పూర్ణరాత్రి ప్రార్థన అని ఏర్పాటు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఒక అంశం కొరకు ఒకరు ప్రార్థన చేస్తే జరగవు కార్యాలు, ఒకరు ఏకీభవిస్తే జరగదు. కానీ సంఘముగా ఆ పాటలో ప్రార్థన యేసుని సందర్శన అనే పాటలో ఒక అంశం ఉంటుంది. సంఘముగా ప్రార్థన చేస్తేనంట ఏం చేస్తుందంట, కూడిన చోటు కంపిస్తుందంట. ఆ పాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే కరములెత్తి అంటే చేతులెత్తి ప్రార్థన చేస్తే పరమ తండ్రి కౌగిలించుకుంటాడు. నువ్వు ఒక్కదానివి నిల్చొని లేకపోతే కూర్చొని మోకరించి ప్రార్థన చేసి అయ్యా నేను నీకు ఒబే అయిపోతున్నాను, నీకు దాసుని అయిపోతున్నానని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్నొక్కదాన్నే కౌగిలించుకుంటాడు. అలాగనే తండ్రి అని ప్రార్థన చేస్తే నా కుమారుడా నీ ప్రార్థన నేను వింటున్నానని నీకు వ్యక్తిగత ప్రార్థనకు నిర్వచనం నేను చెప్తున్నాను. తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తే తనయుడా నేను వింటున్నాను నీ ప్రార్థనని ఆయన చెప్పచ్చు. మోకరించి ప్రార్థన చేస్తేనంట నీకు సమీపంగా ఇందాక రవికిరణ్ బాబు మోకరించి గట్టిగా ప్రార్థన చేసి ఉన్నారు. అంటే నేను అనుకున్నాను రవికిరణ్ బాబుకి చాలా సమీపంగా దేవుడు కూర్చొని ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఓకే, మరి ఏంటంటే కుటుంబంతో కూడా ప్రార్థన చేస్తాం. కుటుంబారాధన ప్రతి ఇంట్లోని కూడా కుటుంబారాధన ఉంటుంది. కుటుంబముగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే ఆ కుటుంబంలో కొదవేమీ ఏముండదు. ఎందుకు కుటుంబారాధన పెట్టుకుంటాం? ఆ కుటుంబారాధన పెట్టుకున్నప్పుడు నువ్వు ఒక మేలు చూస్తావు. నాకు కొదువేమీ లేకుండా నా దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా కుటుంబాన్ని ఏం చేస్తామంటే క్రమపరిచి ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చేస్తావు. అది అలవాటు అవుతుంది. రోజు కుటుంబంగా కూడుకొని ఉంటారు. ఇన్ని వాటిలోని నాకు పెద్ద ప్రాముఖ్యత కనిపించలేదు. కానీ ఒక విషయంలో మాత్రం సంఘముగా ప్రార్థన చేసేసరికి మాత్రం కూడిన చోటు ఏం చేస్తుందట, కంపించేస్తుందంట. కూడిన చోటు కంపిస్తుంది. అదేనా అంటే పరిశుద్ధాత్ముడు అంట దిగి వచ్చేస్తాడంట. దేవునికి స్తోత్రం. కూడిన చోటు కంపించడమే పెద్ద గొప్ప వరము అనుకుంటే పరిశుద్ధాత్ముడే మన మధ్యకి దిగి వచ్చేస్తాడు. అదే ఇంకా పెద్ద భాగ్యం ఏదన్నా ఉందంటే ఆత్మ వరములతో అంట మనల్ని అందరినీ ఏం చేస్తాడండి. ఒకటి మనం కూడుకున్న చోటు కంపించడం, రెండు ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు మన మధ్యకి దిగి వచ్చేసి ఆత్మవరములతో ప్రతి ఒక్కరిని కూడా నింపేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఏకాంత ప్రార్థనకి ఎక్కువ శక్తి ఉన్నదా, భాగస్వామ్య ప్రార్థనకి ఎక్కువ శక్తి ఉన్నదా? భాగస్వామ్యే. దేవుని సన్నిధిలో కూడా మనం ప్రార్థన చేయడానికి ఒక భాగస్వామిని వెతుక్కోవాలి. నా భర్త ఉన్నాడు కదండి, నా భర్తే నాకు అన్ని, నా భర్తే నా దైవం, నా భర్తే నాకు సమస్తం, నా భర్త తప్ప ఇంకొకరితో నేను మాట్లాడను అంటే కుదరదు. దేవుని మందిరానికి నువ్వు శుక్రవారం వచ్చేటప్పుడు అయ్యా ఇదిగో నేను ఒక్కరితో కలిసి ప్రార్థన చేసే ఆ భాగస్వామ్యాన్ని నాకు ఇవ్వండి. మేము సంఘంగా ప్రార్థన చేస్తాం. ఈరోజు 2002వ సంవత్సరంలో ప్రార్థన పూర్ణరాత్రి ప్రార్థన అని మొదలుపెట్టి 8 గంటల నుండి తెల్లవారుజావు 5 గంటల దాకా కూడా యేసయ్యా 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 ఇరుగో ఇరుకులో విశాలతకు కలుగు చేయయ్యా అని గలమెత్తి నోరెత్తి స్వరమెత్తి అలా అరుస్తూనే ఉండేవాళ్ళం ఆ మందిరంలో. ప్రార్థన అనేసరికి మందిరం అంతా నిండిపోయేది. ఎంతోమంది అంటే అప్పుడు అవసరాలు ఎన్నో ఉన్నాయి. 2002 నుండి 2022కి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? అయిపోయింది ఎన్ని? 20 సంవత్సరాలు. ఇది 23వ సంవత్సరం అంటే 21 సంవత్సరాలు అయినట్టు అన్నమాట. 20 సంవత్సరాల్లోని నువ్వు చేస్తున్న ప్రార్థన పటిమ ఇప్పుడు ఏమైందంటే తగ్గిపోయింది. అంటే 20 సంవత్సరాల్లో దేవుడు నీ కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేసుకుంటా వచ్చేసి ఉన్నాడు. అందుకే 2002వ సంవత్సరంలో పూర్ణరాత్రి ప్రార్థన పెట్టడం కానీ, ఉపవాస కూడికలని శుక్రవారం పూట పెట్టడం కానీ, చేతులు కలిపి ఏం చేయాలా గ్రూపుగా ప్రార్థన చేయడం కానీ, ఇవన్నీ ఎందుకండి? పాస్టర్ గారు ఏవో చిట్కాలు
సంఘం పెరుగుతుందని పాషగారు ఏవో చిట్కాలు చేస్తున్నారని చూసేవారికి అనిపించవచ్చేమో తప్ప, కానీ ఆ భాగస్వామ్యంలోని, ఆ ప్రార్థనలోని, ఆ చెయ్యి కలిపి ఒకే స్వరంతో చేసే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి అది అనుభవించిన వారికే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి వేరు. సంఘంగా ప్రార్థించేసరికి అంటే సంఖ్యలు తెగిపోయాయండి. సంఖ్యలు అక్కడ ఏమైపోయాయండి? తెగిపోయి అంతే. తెగిపోయి గొప్ప గొప్ప కార్యాలు, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా వారందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తే, అది తర్వాత చదువుదురు కానీ, ఏకీభవించి ప్రార్థన చేసేసరికి ఇదిగో ఇక్కడ నేను చెప్పిన బాట అక్కడ కూడిన చోటు కంపించిపోయి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేసి అన్య భాషలతో మాట్లాడి ఎంతగానో శక్తిని పొందుకున్నట్లుగా అనేక ఆత్మవరములతోటి వారు ప్రజ్వలించినట్టుగా ఆ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలోని కూడా ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా ఏంటండి దేవుని గ్రంథంలో ఉన్నదానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పాస్టమ్మ గారు. మీరు యేసుక్రీస్తే ఒంటరిగా ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. ఏదైనా సరే నువ్వు ఒంటరిగా చేసే ప్రార్థన నీ శక్తి వరకే, నువ్వు ఒంటరిగా చేసిన ప్రార్థన నీ కుటుంబం వరకే, నువ్వు ఒంటరిగా చేసిన ప్రార్థన నీ మనసు వరకే. నేను బలగుద్ది చెప్తాను. నువ్వు ఒంటరిగా దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం ప్రార్థన చేశారు? అయ్యా నా రాజ్యం అంతటి నేను ప్రార్థన చేయలేదు. అయ్యా నేను పాపిని తండ్రి, నన్ను హిమముగలా తెల్లగా కడిగే. నేను 7 సార్లు కూడా నేను పాపిని అనే ప్రార్థన చేసి ఉండొచ్చు. నీ సన్నిధిలో నా దోషములు నేను కప్పుకోవట్లేదు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టే వరాన్ని దయచేయి తండ్రి. ఇవన్నీ కూడా ఒక 10 మంది కొరకు ప్రార్థన చేస్తున్నారండి దావీదు గారు. ఆయన కోసమే ప్రార్థన చేస్తారు. అందుకే నేను చెప్తాను, ఎవరు ఏకాంత ప్రార్థన చేసినా సరే వారి వ్యక్తిగతమే. ఎవరు ఏకాంత ప్రార్థన చేసినా, ఒంటరి ప్రార్థన చేసినా వారి వరకే. కానీ నువ్వు భాగస్వామ్యం, ఈరోజు నేను చెప్పే ప్రధానమైన అంశం ఏదైనా ఉందంటే నీ ప్రార్థనలో భాగస్వామ్యం ఎత్తుక్కో. ఒక భాగస్వామ్యాన్ని. ఎవరండి? ఎలాగండి? మా కులవాడిని ఎత్తుక్కుంటాను, మా జాతి వాడిని ఎత్తుక్కుంటాను, నా కలరు వాళ్ళ కలరు మ్యాచ్ అవ్వాలి. ప్రార్థనలో భాగస్వామ్యానికి ఏంటి బాబు? భాగస్వామి ఎత్తుక్కోవడం అంటే ఇవి కాదు క్వాలిటీస్. నా హైట్కి తగ్గ హైట్ ఎవరున్నారో సంఘంలో, నా కలర్కి తగ్గ కలర్ ఎవరున్నారో నా సంఘంలో నా సహోదరులు, నా స్టేటస్కి తగ్గ వాళ్ళు ఎవరున్నారో సంఘంలో, నా సేమ్ క్యాస్ట్కి తగ్గ వాళ్ళు ఎవరున్నారు సంఘంలో. ఇవి కాదు ఎత్తుక్కోడు. ఎవరిని ఎత్తుకోవాలంటే ఆత్మపూర్ణులుగా ఎవరు కనబడుతున్నారు? ఇదిగో నేను ఆత్మీయ జీవితంలో చాలా దిగజారి ఉన్నాను, ఆత్మీయ స్థితిలో నేను చాలా తక్కువగా ఉన్నాను. ఇదిగో నాకు అగ్గి వంటి ఆత్మ భాగస్వామిని నేను వెతుక్కొని ఆ భాగస్వామితో నేను కలిసి ప్రార్థన చేయడం ద్వారా నేను కూడా శక్తిని పొందుకుంటాను. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ప్రార్థన చేయడం తప్పు అంటున్నారు. జంటగా ప్రార్థన చేయాలని, ఏకీభవించి ప్రార్థన చేయాలని ఎక్కడ ఉంది అంటే పరిశుద్ధ లేఖనముల నుండి ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుండి 20 వరకు స్పష్టంగా చదవండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. నీతో నిశ్చయముగా చెప్తున్నాను, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందినని చెప్పాను. దేవునికి స్తోత్రం. అర్థమైపోయిందండి? ఆన్సర్ వచ్చిందా? జవాబు దొరికిందా మీకు? ఏంటంట 18వ మాట్లాడుతున్నాడు, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు కూడా. మీరు ధనాన్ని బంధిస్తున్నారా? బంగారాన్ని బంధిస్తున్నారా? మీ వస్త్రాన్ని బంధిస్తున్నారా? చివరికి మీ మనసునే బంధించేస్తున్నారా? చివరికి మీ శరీరాన్నే భూమి మీద ఎక్కడికి రాకుండా ఇంటి దగ్గర బంధించారు కొంతమంది. మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఏం చేశారు? వారి శరీరాల్ని, వాళ్ళ ఆత్మని బంధించి వేసి ఉన్నారు. మంచాల మీద పడుకొని ఉన్నారు.
దేవుడు స్పష్టంగా మాట్లాడింది, మీరు భూమి మీద వేటిని బంధిస్తున్నారో అవి పరలోకమందు కూడా ఏం అవుతాయట, బంధించబడే ఉంటాయి. భూమి మీద మీరు వేటిని విప్పుతారో పరలోకమందు కూడా విప్పబడతాయి. ఈరోజు శుక్రవారం దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నా మనసు విప్పుతున్నాను తండ్రి, నా మనసు విప్పి మీతో మాట్లాడుచున్నాను. ఇదిగో సంగముగా కూడి అగ్ని వంటి జ్వాల వంటి నీ ఆధీనంలో నీ స్వాధీనంలో నా మనస్సు తెరిచి నీతో మాట్లాడుచున్నాను. నీతో మాట్లాడుచున్నప్పుడు నేరుగా మీరు నన్ను నేరుగా ఎవరు దర్శించాలి? ఆయనే దర్శించాలి. దర్శించు తండ్రి, నా ఆత్మను తెరవండి యేసయ్య. ఇదిగో నేను ఏది బంధించట్లేదు భూమి మీద, మీరు ఏకీభవించి తర్వాత అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చైను భూమి మీద ఏకీభవించిన వాళ్ళ, మీలో ఎవరట? ఇద్దరట. ఏకీభవించి దేని గురిండైనా సరే అడిగితే కనుక అది ఏం చేస్తారు? దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కింద 20వ మాటలో ఉంటుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పెరట కూడి ప్రార్థన చేస్తారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పెరట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను. అంటే మొదటగా భాగస్వామ్యం ఎత్తుక్కొని, ప్రార్థనలో భాగస్వామ్యం. చాలామంది పాటల్లో భాగస్వామ్యం ఎత్తుక్కుంటారు. ఇదిగో నువ్వు నేను పాడదామే, నువ్వు నేను పాడదామా, గ్రూపుగా పాడదామా, జంటగా పాడదామా, నలుగురుగా పాడదామా, ఇవన్నీ భాగస్వామ్యాలే. పాటల్లో భాగస్వామ్యం ఉంటుంది, దేవుని సేవ పరిచర్యలో భాగస్వామ్యం ఉంటుంది. ఇదిగో మనం 6గురు వెళ్ళి ఈరోజు మందిరాన్ని తుడిచేయచ్చా, మనం 5గురు వెళ్ళి ఆ మందిర ఆవరణాన్ని శుభ్రం చేయొచ్చా, ఇవన్నీ భాగస్వామ్యాలే. ఇవన్నీ ఉంటాయి, మంచిదే. కానీ ప్రార్థన వచ్చేసరికి నువ్వే మోకరించి గొడవ అంటా ఉండు. ఈరోజు మీకు దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ఫస్ట్ అలా కూడగానే మనకు దొరికే గొప్ప భాగ్యం ఏదన్నా ఉందంటే ఆయన ప్రెజెన్స్ మన మధ్య వచ్చేస్తుంది. అంతే, ఆయన సన్నిధి మన మధ్యకు వచ్చేస్తుంది. ఆయన మన మధ్యకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. వెంటనే మీరు కూడి ప్రార్థన చేయగానే ఆయన మీ మధ్య, ఇంకంతకంటే నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఎంతసేపు ప్రార్థన చేసినా జవాబు రాని అంశాన్ని నీవు సంగముగా నీవు భాగస్వామ్యంతో ప్రార్థన చేస్తే వెంటనే ఆయన ఏం చేస్తాడంట, మీ మధ్యకి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఆయన్ని దింపడం చాలా కష్టం. ఏం చేయాలి? సంఘముగా అందరూ కూడా ఒక్క అగ్ని ఉంటే కాదు, అందరూ కూడా అగ్ని వంటి మనసు కలిగిన వారే, ఆత్మ వంటి మనసు కలిగిన వారే అందరూ ప్రార్థన చేయాలి. నీ ఇంటి దగ్గర ఎంతసేపు ప్రార్థన చేసినా ఇప్పటి వరకు ఏ జవాబు రాలేదా? నువ్వు ఒంటరిగా ఎంతసేపు ప్రార్థన చేసినా నీకు ఏ జవాబు రాలేదా? ఈరోజు నీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. నీవు దేవుని మందిరానికి వచ్చి భాగస్వామ్యంతో సంఘముతో నువ్వు ఏకీభవించి ప్రార్థన చెయ్యి. అప్పుడు ఇద్దరు ముగ్గురు నా నామం పెట్ట ప్రార్థన చేస్తే వారి మధ్యకి ఏం చేస్తున్నాడండి? ఆయన దిగి వస్తున్నాడు అనమాట. దిగి వస్తున్నాడు. ఈరోజు ఒక అద్భుతం చూడాలంటే మీ అందరికీ ఒకటే చిట్కా. అయ్యా నేను ఇప్పుడు వరకు ఒక్కరిదాన్ని ప్రార్థన చేశాను, ఇంకో నా మనసు మారింది, నా శరీరం మారింది, నా కుటుంబాన్ని కూడా నేను రక్షించుకోగలిగాను, నా మందిరంలో కూడా నేను సాగగలుగుతున్నాను. కానీ ఇదిగో కొన్ని కార్యాలు ఇంకా జటిలముగా ఉండిపోయాయి, కష్టంగా ఉండిపోయాయి, తీరని కోరికలుగానే ఉండిపోయాయి. అవసరాల బాక్స్లో అలా రాసి వేసింది ఎప్పుడో రాసేసాను, అది ఇంకా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సంఘపు అగ్గిలోకి అవసరాన్ని తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చి సంఘముగా ఆ అంశం కొరకు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే గడగడ దడ్ 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 ఏం చేస్తుంది? కంపించిపోతుంది అన్నమాట. ఎప్పుడన్నా కంపిస్తుందా? నువ్వు ప్రార్థన కంపించడం అంటే భూమి బద్దలేసిపోవడం కాదండి. నీ హృదయం ఏం చేయాలి? డబ్ 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 కంపించిపోవాలి. దేవుని స్వరం నువ్వు వినేటప్పుడు కానీ, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుని సన్నిధిలో పాటలు పాడేటప్పుడు కానీ, దేవుని సన్నిధిలో మరి ఆ వాక్యాన్ని ఆలకించేటప్పుడు కానీ నీ ఆత్మ అంతా కూడా ఆయన మీద స్వాధీనమై ఉన్నప్పుడు ఆ ఆత్మ ఏం చేయాలంటే అస్తమాను ఉద్యమంతో నిండుకొని ఉండాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి, మొదటి నుండి చదవండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి
అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి. దేవునికి స్తోత్రం. అందరూ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దిగివచ్చో, ఇందాక చెప్పాను చూడండి, సంఘముగా ప్రార్థన చేస్తే కూడిన చోటు కంపించడమే కాకుండా పరిశుద్ధాత్మ దిగి రావడమే కాకుండా వారు ఏం చేస్తారంట, ఆత్మవరములతో నింపబడతారు. ఆత్మవరములతో నింపబడినప్పుడు ఎంతగానో వారు ఆత్మవశులై ఉంటారు. దేవుని కొరకు స్తుతించేవారిగా ఉంటారు, దేవుని నామాన్ని గణపరిచేవారుగా ఉంటారు, దేవుని సన్నిధిలో సంతోషించేవారుగా ఉంటారు, దేవుని సన్నిధిలో శక్తిని పొందుకునేవారుగా ఉంటారు. అట్టి రీతిగా ఆ శక్తిని మనం పొందుకుంటూ ఉండాలి. ఈరోజు ప్రార్థన కొరకు దేవుని గ్రంథంలో చెప్పాలంటే ఎన్నో అంశాలు. ప్రార్థన అనే అంశం ఎత్తుకుంటేనే చాలు. 2097 సంవత్సరం నుండి ప్రార్థన కోసం డివైన్ ప్రేయర్ సెంటర్లో వినబడుతూనే ఉంది. మీ దైవ సేవకులు కూడా 97 నా వివాహం అయిన దగ్గర నుండి చెప్తున్నాను, ముందున్న రోజుల కోసం కాదు. అలా చూస్తూనే ఉన్నాను. ప్రార్థన యందు ఆసక్తి, ప్రార్థన యందు పట్టుదల, ప్రార్థనలో ఎంతగానో లీనమైపోయి పాటలు పాడుతూ ఉంటే కూర్చున్న వారు అందరూ కూడా ఆత్మవశులై ఏడుస్తూ ఉండేవారు. ఆ సీన్ ఇప్పుడు చూద్దామంటే అక్కడ కనబడదు. అంటే అన్ని అవసరాలు తీరిపోతే దేవుడు మనకు అవసరం లేదా? అన్ని అవసరాలు తీరిపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన అక్కర్లేదా? అన్ని అవసరాలు తీరిపోతే దేవుని సన్నిధిలో భాగస్వామి వద్దా? అన్ని అవసరాలు తీరిపోతే దేవుడే వద్దా? దేవుడు అటండి, పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఆయన మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు చెప్పేది ఏదైనా ఉందంటే దేవుని మందిరంలో ఆనుకొని ఉంటే చాలు, దేవుని మందిరం మీద ఆశ పెట్టుకుంటే చాలు, దేవుని మందిరం అంటే ఆసక్తి కలిగి ఉంటే చాలు. చాలా కుటుంబాలు నేను గమనిస్తున్నప్పుడు దేవుని మందిరానికి దూరంగా ఉన్నవారు అసలు చిగురించట్లేదు, పచ్చగా ఉండట్లేదు. మధ్య వారి వయసు రాకముందే వారు ఏం చేస్తున్నారండి, మరణిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని మందిరానికి చాలా ఆనుకొని, అయ్యి బాబాయ్ శుక్రవారం నేను మందిరానికి వెళ్ళిపోవాలి, ఆదివారం నేను మందిరానికి వెళ్ళిపోవాలి, మంగళవారం స్త్రీల కూడికి వెళ్ళిపోవాలి, కృతజ్ఞతా కూడికి నేను వెళ్ళిపోవాలి అన్నవారు చాలామంది ఇంకా చిగురు పెట్టి సారం కలిగి పచ్చగానే ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకండి ఈ పచ్చదనం? ఎందుకండి ఈ చిగురు? ఎందుకండి ఇంత శోభ మనకి వస్తుంది అంటే అది కేవలం దేవుడు నీకు ఇచ్చేదే. దేవునికి స్తోత్రం. అట్టి ఆశ మనం కలిగి ఉండాలండి. మనం చెప్తున్నాం దేవుని సన్నిధిలో డివైన్ ప్రేయర్ స్లోగన్, ప్రార్థనే ఆధారము, ప్రార్థనే ఆనందము, ప్రార్థనే ఆశీర్వాదము, ప్రార్థనే అన్నిని ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, అభిలాష అన్నీ చాలా ఉన్నాయి. ప్రార్థన ఒక్కటి మీరు ఆయుధంగా పట్టుకుంటే దేవుడు మీ స్థితిగతులన్నింటినీ మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మీకు ప్రత్యేకంగా చెప్పే అంశం ఏదైనా ఉందంటే, నువ్వు సంఘంలో ఒక భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అంటే వారు ఆత్మపూర్ణులా కాదా అని నువ్వు ఆత్మీయ నేత్రాలతో చూడగలగాలి. ఎవరిని పడితే వాళ్ళని ఎంచేసుకోకు. నీ ఆత్మకు తగ్గట్టు అక్కడ ఆత్మ పనిచేయాలి, పనిచేస్తూ ఉండాలి. ఎలా అండి మేము తెలుసుకోవడం? వారు ఆత్మపూర్ణులా కాదా అని ఎలా తెలుసుకోవడం అంటే, ప్రతి నెల బల్లారాధనలో ఈ విశ్వాసం పాల్గొంటుందా? ప్రతి శుక్రవారం ఆదివారం దేవుని మందిరానికి వచ్చున్నదా? ప్రతి కృతజ్ఞత ఆరాధనలు ఎక్కడ జరుగుతున్నప్పటికీ ఒక్కొక్క గృహానికి ఆమె వచ్చుచున్నదా? మంగళవారం స్త్రీల కూడిక ప్రతి మంగళవారం కూడా మా దైవ సేవకురాలు ఆయా గృహాల్లో పెడుతున్నప్పుడు ఆ కూడికల్లో పాల్గొంటుందా? దశమ భాగాలు, ప్రతిష్టార్పణలు, మొక్కుబడులు ఇవన్నీ కూడా దేవుని మందిరంలో క్రమంగా చెల్లిస్తుందా? ఇవన్నీ చెల్లిస్తుందా అని ఎందుకు అడుగుతున్నానంటే, అవన్నీ ఒక క్రమం వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మపూర్ణురాలుగా మారిపోతావో, ఆత్మపూర్ణుడిగా మారిపోతావో, నీలో ఏమొస్తుందండి? క్రమం వచ్చేస్తుంది. వచ్చానమ్మా వెళ్ళానమ్మా అన్నట్టు ఉండదు. నువ్వు వస్తావు మామూలుగా, అందరూ ఏమనుకుంటారో వెళ్ళకపోతే.
మీకు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను వినండి. మీ ఎవరికైనా సరే మిమ్మల్ని లోకంలో ఫోకస్ చేసేది ఏదన్నా స్టేజ్ ప్లాట్ఫామ్ ఉంది అంటే అది దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా సంఘములో కానీ సమాజంలో కానీ మీరున్న ఆ గ్రామంలో కానీ మీ ఇంటిలో కానీ ఒక ప్రయోజకుడిగా కానీ ప్రయోజకురాలుగా కానీ ఒక సొసైటీకి ఒక స్ట్రాంగ్గా కనిపించేటట్టు చేసేది ఏదైనా ఉంది. ఆ స్టేజ్ ఏంటండి? ఒక కళాకారుడు ఉంటాడు. ఆ కళాకారుడు ఆ కళను ప్రదర్శించాలంటే వాడికి ఏముండాలి? స్టేజ్ ఉండాలి. ఇంట్లో ప్రదర్శిస్తే అత్తమాని ఏటా నాటకాలని అక్కడ స్టేజ్ మీద ఎలాగ వేస్తున్నావు కదా, ఇంట్లో ఏటని ఇంట్లో ఏం చేస్తారండి? చిరాకు పడతా ఉంటారు. మన కళ రావడం మంచిదే, కళలు ఉండడం మంచిదే, కానీ అవి ప్రదర్శించడానికి మాత్రం ఒక స్టేజ్ కళాకారుడికి ఎలా అవసరమో నీవు కూడా దేవుని సన్నిధే ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకొని ప్రపంచానికి కానీ దేశానికి కానీ నగరానికి కానీ గ్రామానికి కానీ నీ కుటుంబానికి కానీ నీ బంధువులకు కానీ ఒక మంచి వ్యక్తిగా ఫోకస్ అవ్వాలి అంటే నిన్ను తయారు చేసేది ఏంటండి? దేవుని మందిరంలో ప్లాట్ఫామే. దేవునికి స్తోత్రం. ఈ ప్లాట్ఫామ్ గుండానే అనేకమైన దైవ సేవకులు తయారయ్యి ప్రపంచంలోనికి వెళ్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ నుండే అనేక మంది పాటగాళ్ళు సింగర్స్ బయలుదేరి ముందుకు వెళ్తున్నారు. ఈ ప్లాట్ఫామే అనేక మందిని ఆత్మపూర్లుగా తయారు చేస్తున్నది. ఈ స్టేజే, ఈ డయాసే, ఈ మందిరమే మనల్ని ఏం చేస్తుందంటే సంపూర్ణంగా తయారు చేస్తుంది. అలాంటి డయాస్ను వదిలేసి అలాంటి ప్లాట్ఫామ్ని కానీ అలాంటి స్టేజ్ని కానీ విడిచిపెట్టి లోకంలో ఎంత ఆరాటపడినా సరే మీకు అదేది కూడా ఎక్కువ కాదు. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే, అయ్యా ఇదిగో నాకు మంచి భాగస్వామిని ఇవ్వండి. మేము ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు సంఘంలో కూడా ఆ భాగస్వామి చేయి పట్టుకొని మేమిద్దరం ఏకీభించి ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తే ఆ అంశం జరిగిపోవాలంతే. ఏకీభించి ఏం చేయాలి? మీరు ఏకీభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ పురుషులు స్త్రీలు అందరూ కూడా ఉంటారు. ఇక్కడ నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరూ సంఘంగా ఒకే మనసుతో, ఏ మనసట? ఏక మనసుతో ప్రార్థన చేస్తే, ఏకాత్మతో ప్రార్థన చేస్తే వెంటనే ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధి మన మధ్యకు దిగి వచ్చునుగా. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ప్రతి అవసరత కూడా, మీ కుటుంబంలో అవసరత ఉన్నదా, అక్కర ఉన్నదా, లోటు ఉన్నదా, గర్భఫలం లేకుండా ఉన్నవి. ఈరోజు అనేక హాస్పిటల్ బయలుదేరుతూ ఉన్నవి, ఫలాలు లేవని, వివాహాలు జరగట్లేదని, ఎన్నెన్నెన్నో వ్యాధి బాధలు, ఇరుకు ఇబ్బందులు, శోధనలు, మెంటల్గా కూడా మైండ్ అప్సెట్ అయిపోయి, సైకలాజికల్గా కూడా మరి వర్రీ అయిపోయి మెంటల్ హాస్పిటల్ కూడా ఎక్కువగానే బయలుదేరిపోయి ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో అనేక మంది ధైర్యంగా ఉండి ముందుకు సాగడానికి దేవుడు ఎంతగానో అవకాశం ఇస్తున్నాడంటే ఆయన వాక్యమే మనందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరినండి? నన్ను అయితే నా వాక్యమే బలపరుస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు బలహీన పడతానో అప్పుడు వాక్యం చదవగానే బలం పొందుకుంటూ ఉంటాం. ఎప్పుడు బలహీన పడుతూ ఉంటామో అప్పుడు ఏదో వాక్యం ద్వారా, అయ్యా నా మనసు చాలా బలహీనంగా ఉన్నది తండ్రి, నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నిరుత్సాహంగా ఉన్నది నాకు అని అంటే వెంటనే దేవుడు ఏదో వాక్యందో నాతో ఏం చేస్తాడండి? మాట్లాడుతాడు. మనల్ని ఉజ్జీవింపజేసేది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థనలో అత్యాశక్తిని చూపుతూ దేవుని సన్నిధిలో ఆ బలిపీఠం దగ్గర మీరు వినబడుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు ఆలకిస్తూ, అయ్యా ఈ మందిరం ద్వారా, ఈ స్టేజ్ ద్వారా నేను అనేక మందికి ఆత్మీయంగా ఉపయోగపడే సాధనంగా నన్ను మార్చండి తండ్రి. ఈ మందిరంలో చేయబడుచున్న ప్రతి ప్రార్థన ద్వారా కూడా నువ్వు ఆలకించి అంగీకరించి జవాబును అనుగ్రహించండి. ఈ కొలిమిలో నన్ను కాల్చండి. సంఘంగా ప్రార్థిస్తే నువ్వు ఎంతగానో ఆత్మను దింపుతానని నీ వాక్కు వినిపిస్తూ ఉన్నది. ఆ ఆత్మను నా మీద దింపండి యేసయ్య, ఆత్మతో నన్ను నింపండి అని చెప్పి నువ్వు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్నును నీ ఆత్మను కూడా వెలిగింపచేసి దేవుని సన్నిధిలో ఒక గొప్ప జ్యోతిగా ప్రకాశింపచేస్తాడు. ఈ చిన్న మాటలు వాక్యం